సంవత్సరాలు జరుగుతూ ఉండగా, మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు? దరిదాపుగా నాకు ఒక 50 సంవత్సరాలు అనుకోండి. ఈ 50 సంవత్సరాలలో క్రియలు నూతనపరచబడాలి. దేవుని క్రియలు నూతనపరచబడాలి. దేవుని క్రియలు నూతనపరచబడాలి అని అంటే మనము ఏం చేయాలి? మనము కూడా నూతనపరచబడాలి. అంతేగాని మాసిపోయిన వస్త్రాల మీద కొత్త వస్త్రాలు మనం ఎలాగైతే వేసుకోమో అలాగనే పాత జీవితంలో కొత్తదనాన్ని మనం అనుభవించడానికి ఆస్కారం ఉండదు. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్తూ ఉండండి. పాత వస్త్రాల మీద కొత్త వస్త్రాలు మనం తొడుక్కోం. అలాగనే కొత్త సంవత్సరంలో పాత బుద్ధులు మనం పట్టుకుని వెళ్ళకూడదు అక్కడికి. హల్లెలూయా. అందుకని అంటాడు, ఇక్కడ ఒక మాట చూపించి నేను ఇంకా ముందుకు వెళ్తాను. 65వ అధ్యాయము